ఒకటి వడ్డించిన విస్తరి, ఇంకోటి కుక్కలు చింపిన విస్తరి. విడిపోయిన రెండు రాష్ట్రాల్ని ఇలా వ్యవహరించుకుంటే అది తప్పు కావచ్చు కూడా. వడ్డించిన విస్తరేది, కుక్కలు చింపిన విస్తరేదన్న ప్రశ్న దగ్గర కూడా ఎవ్వరి జవాబులు వాళ్ళకుంటాయి. ఈ రెండిళ్లలోనూ చక్కబెట్టుకోవడం అనే బృహత్తర బాధ్యతల స్వీకారం కూడా ఇంకా మొదలే కాలేదు. ముహూర్తపు షాట్కు ముందే రేసుగుర్రాల్లా పరిగెత్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల గమ్యం అయితే గమ్మత్తుగానే ఉంది. గమనం దగ్గరే ఈ గత్తర బిత్తర. భూమి రెండు భాగాలు అయిన తర్వాత ఎవరి సవాళ్లు వాళ్లకుంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళు రాసుకోవాల్సిందే, తప్పదు. ఇలా ఎవరికి వారు సమాంతరంగా పరిగెత్తాల్సిన ఇద్దరు పనిమంతుల మధ్య ఒక రకమైన ఘర్షణ పుట్టడం అనేది ఖచ్చితంగా ఒక దుస్సంకేతమే. ఇట్స్ అ బ్యాడ్ సిగ్నల్. దూకుడుకి దుడుకుతనానికి తేడా ఏంటి? ఈ ప్రశ్నలు వేసుకోవాల్సింది ఆ కాబోయే ముఖ్యమంత్రులు ఇద్దరు. కేసీఆర్ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని చూస్తే రెచ్చిపోతారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యోగ ప్రతినిధుల సంఘాలతో సమావేశమై సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోయేది లేదంటూ ఇంకోసారి చిందులేశారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో ఉండాలి, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలి. సపోజ్ అనుకుందాం కుదాకే వాస్తే బలవంతంగా 50 మందినో 100 మందిని మనం రుద్దుతారు. సెక్రటేరియట్ చూస్తాం వాళ్ళని గేటు కూడా దాడని. తెలంగాణ సెక్రటేరియట్ లో కల్తీ ఉండడానికి వీలే లేదు. ఆయన ఇలా చిందులేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన మర్నాడే ఉద్యోగ సంఘాల వాళ్లతో కలిసిచ్చుకున్న స్టేట్మెంట్లు ఆయన్నే ఇరకాటంలో పడేశాయి. డెఫినెట్ గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏముండయి. వాళ్ళందరికీ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఈ బిల్లులో ఉద్యోగుల విభజనకు సంబంధించి స్పష్టమైన నిర్దిష్టమైన విధి విధానాలన్నీ ఉన్నాయి. ఈ ఉద్యోగుల్ని ప్రాంతాల వారీగా విభజించడంలో తప్పొప్పులు జరగడం కూడా సహజం. వాటిని అవసరమైతే ఇంకోసారి విచారించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కేసీఆర్ కాబోయే ఒక ముఖ్యమంత్రి 193 మంది ఉద్యోగుల విషయంలో ఆయన శివాలెత్తిపోయి చేసిన ప్రకటన ఆయన స్థాయికి మాత్రం తగింది కాదు. ఒక ఉద్యమ నాయకుడిగా మాట్లాడడం వేరు, కాబోయే ముఖ్యమంత్రిగా మాట్లాడడం అంతకంటే వేరు. ఈ తేడాను ఆయన ఇంకా గుర్తించినట్లు లేదు. ఇంత చిన్న విషయానికే అంతగా రెచ్చిపోవడంతో పాటు ఉద్యోగ సంఘాలకే అన్ని విచక్షణాధికారాల్ని కట్టబెట్టేసి మీరే డిసైడ్ చేయండి అంటూ ఆర్డర్లు జారీ చేయడం బేసబబే అవుతుంది. ఇవాళ దానికో వార్ రూమ్ అంటూ పేర్లు పెట్టి నానాయాగి చేసుకుంటున్నారు అందరూ. అసలు ఆ మాటకొస్తే వార్ రూమ్ అనే పేరే అచ్చిరాని నేపథ్యాలు మర్చిపోయినట్టున్నారు కూడా. వార్ రూమ్ అంటూ పేరు పెట్టుకుని మొన్నటికి మొన్న ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకుందో అందరికీ తెలిసిందే. విభజన అన్న తర్వాత అనేకానేక క్లిష్టమైన అంశాలు తలెత్తక మానవు. అయితే వాటిని పరిష్కరించడానికి కొన్ని విధి విధానాలంటూ ఉంటాయి. ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, సంస్థలు, ఇలా అన్ని అంశాల్లోనూ అమల్లో ఉన్న విధి విధానాల్ని పాటించి తీరాల్సిందే. అధికారిక కమిటీలు ఆయా పనుల్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏర్పాటు కాబోయే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విభజన ప్రక్రియను మరింత సంక్లిష్టం కాకుండా వ్యవహరించాలి. ముఖ్యంగా పంపకాలు, పంపిణీల వ్యవహారంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిందే. నదీ జలాలు, విద్యుత్ ఉత్పాదన లాంటి విషయాలు చంద్రబాబు, కేసీఆర్లు ఇద్దరి తక్షణ ఎజెండాల్లో చోటు చేసుకునే అత్యంత కీలకమైన అంశాలు కూడా. ఇటువంటి వ్యవహారాల మీద ఏకాగ్రత సాధించాల్సింది పోయి అంతగా ప్రాధాన్యత లేని భావోద్వేగ విషయాల మీద దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేసుకోవడం తెలివి తక్కువ పనే. సమన్వయంతో సాధించుకోవాల్సిన విషయాల్ని ఘర్షణాత్మక వైఖరితోనే సాగించుకోవాలని ఆలోచనలు చేయడం కూడా పూర్తిగా అవివేకం. ఆ జూన్ 2వ తారీఖు దగ్గర పడిపోతున్న కొద్దీ చంద్రబాబు, కేసీఆర్లు ఇద్దరిలోనూ
ఒక రకమైన భావోద్వేగాలు పెరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. సరే, కేసీఆర్ 2వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకుంటే చంద్రబాబు ఏ 8వ తారీఖునో తన పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు వార్తలు. ఇద్దరూ సీఎం కుర్చీలు నెక్కకుండానే తమ తమ బాధ్యతల్ని నెరవేర్చుకుపోతున్నారా? ఈ కాబోయే సీఎంలిద్దరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన అధికారుల అనుభవాల్ని ఇక్కడోసారి ప్రస్తావించుకోవాల్సిందే. చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన అధికారులకు ఆయన ప్రశంసలు కురిపించి పంపిస్తే కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన అధికారులకు మాత్రం అక్షింతలు పడిపోయాయంటూ ఒక పేపర్ విశ్లేషించింది. ఉద్యోగుల పంపకాల వ్యవహారంలో చికాకు పడిపోయిన కేసీఆర్ అక్కడి నుంచే నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ దగ్గర తన అసంతృప్తిని వెళ్లగక్కారన్నది సమ్మరి. చంద్రబాబుకు దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంటే కేసీఆర్కు అటు ఎన్టీఆర్ క్యాబినెట్తో పాటు చంద్రబాబు మంత్రివర్గంలో కూడా పనిచేసిన అనుభవాలున్నాయి. కేసీఆర్ మంత్రిగా పనిచేసిన నాళ్లు ఆయన ఆఫీసుకు వెళ్ళకపోయినా అక్కడ తన పేషీతో పాటు సెక్షన్లలో జరిగిపోయే అన్ని విషయాల మీద మంచి పట్టుండేదని తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. అటువంటి కేసీఆర్ 193 మంది ఉద్యోగుల విషయంలో అధికారులతో అనుచితంగా వ్యవహరించారంటూ విమర్శలు. లోక్సభ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మార్చాలన్న బీజేపీ నిర్ణయాన్ని తాము కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు బాబు అంటున్నారు. ఇది ఖచ్చితంగా కీలకమైన నిర్ణయమే. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలు ఏర్పాటైపోతాయి. ఒక్కో జిల్లాకు 3-4 సభ్యులున్న కమిటీలుంటాయి. కలెక్టర్ కూడా సభ్యుడిగా ఉండే ఈ కమిటీలకు ఎటువంటి అధికారాలుంటాయో తెలీదు. పాలనాపరంగా చంద్రబాబు కొన్ని విషయాల్లో మంచి పట్టు సాధించిన అనుభవాలున్నాయి. గతంలో చేసిన కొన్ని పనులు ఆయనకు మంచి సీఎంగా గుర్తింపు తెస్తే ఇంకొన్ని వ్యవహారాలు చెడ్డ పేరును మోసుకొచ్చాయి. అధికారులతో పాటు ప్రభుత్వోద్యోగుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తారన్న విమర్శలొచ్చాయి. పాలనాపరంగా ఆయనది టార్గెట్ ఓరియంటెడ్ స్టైల్. నిర్దేశిత లక్ష్యాల్ని నిర్దేశించిన సమయంలోనే సాధించాలనే మేనేజ్మెంట్ స్టైల్ అది. ఇటువంటి విధానాలు ఆయనకు పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరును సంపాదించి పెడితే రాజకీయంగా మాత్రం ఎంతో నష్టపరిచిందనేది ఒక విశ్లేషణ. ఇప్పుడు ఆయన ముందున్న పరిస్థితి చూసి చంద్రబాబులో ఉన్న పని రాక్షసుడు ఇంకోసారి విజృంభించేస్తాడన్న అంచనాలతోనే కొంతమంది అధికారులు ఆయన కింద పనిచేయడానికి జంకుతున్నారని తెలుస్తోంది. దాదాపు 1/2 డజను మంది సీనియర్ అధికారులు ఇప్పటికే కేసీఆర్ను ప్రసన్నం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోవాలని తంటాలు పడుతున్నారు. చంద్రబాబు మొన్నటి పార్లమెంట్ సభ్యుల సమావేశాల్లోనే ఇంకాస్త ముందుకెళ్లి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రాయితీలు, మినహాయింపులు ఉంటాయి కాబట్టి పాత రాష్ట్రం నుంచి కొన్ని సంస్థల్ని తన రాష్ట్రానికి రప్పించుకోవాలని చెప్పినట్లు తెలిసింది. హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైన కొన్ని విద్యా సంస్థల్ని సీమాంధ్ర ప్రాంతాల్లో పెట్టించేలా ఒప్పించాలని బాబు అనుకుంటున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేట్టు ఒప్పించడం వేరు, ఇక్కడి నుంచి పూర్తిగా తరలించే విధంగా ఆ పెట్టుబడిదారుల్ని, పారిశ్రామికవేత్తల మైండ్ సెట్ని మార్చడం అంతకంటే వేరన్నది బాబు గారికి తెలీదా? నిజానికి ఇప్పటికే బాబును అభినందించడానికి వెళ్ళిన కొంతమంది తామిక్కడి నుంచి బిచాణా ఎత్తేస్తామంటూ చెప్పినట్లు సమాచారం. ఇది కేసీఆర్ వంటి వాళ్లను ఆలోచింపచేయాలి. కానీ ఇటువంటి వ్యక్తులే కేసీఆర్ని అభినందించడానికి వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోక తప్పదు. వ్యాపారస్తులు కర్రా విరక్కుండా, పాము చావకుండా నరుక్కొచ్చే వ్యవహారాల్ని చేస్తుంటారు కాబట్టి వాళ్ల వ్యవహార శైలిని పక్కన పెట్టేసి తమ తమ ప్రాంతాల్ని అభివృద్ధి పరచుకోవడానికి ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎటువంటి ఆలోచన చేస్తారన్నది మాత్రమే ప్రాతిపదిక. కేసీఆర్ కూడా త్వరితగతిన పునర్నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు ఉన్న వ్యవస్థల్ని, పరిశ్రమల్ని, సంస్థల్ని కాపాడుకునే పనిలో ఆలోచనలు చేస్తున్నారన్నది ఆయన అంతరంగికులు చెప్తున్న మాట. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్లిద్దరూ పోటీలు పడి తమ తమ రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రమాణ స్వీకారాలకు ముందే ఆలోచనలు చేస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ పాము ముంగిసల్లా విమర్శలు చేసుకుంటుంటేనే అనుమానాలు వచ్చేస్తున్నాయి. అతి సర్వత్రా వర్జయత్.